హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు కింగ్డమ్ కిడ్స్. అందరు బాగున్నారా? ఓకే, ఇప్పుడు మనము సండే స్కూల్ని స్టార్ట్ చేస్తాం. మన మొదలు అక్క సోఫీ అక్క వచ్చి స్టార్టింగ్ ప్రేయర్ చేశారు. మీరు అందరూ ఐస్ క్లోజ్ చేసి ప్రేయర్ చేయాలి. కమాన్, ఆర్ యూ రెడీ? ఓ ఎస్. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో గడిచిన ఎపిసోడ్లో మనకి జరిగిన యాక్షన్ సాంగ్స్ అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని చూశారు కదా మీరు. సో అలాగే ఈ ఎపిసోడ్లో కూడా చాలా యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, అలాగే ఇంట్రెస్టింగ్ స్టోరీస్, మెమరీ వర్స్, ఇవన్నీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? సో ఓకే, లేట్ చేయకుండా ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మహిమగల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పదాలకి వేలాది లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా యేసయ్య, గడిచిన కాలం అంతా మమ్మల్ని మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచే విధానాన్ని బట్టి మీకు వేలాది లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, మరి చిన్న బిడ్డలు ఎపిసోడ్ని వీక్షిస్తుండగా మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎపిసోడ్ని ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ యొక్క ఎపిసోడ్లో ఏవేవైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని బట్టి మీకే మహిమ కలుగును గాక మేము నమ్ముతున్నాం తండ్రి. యేసయ్య, ప్రతి ఒక్క యాక్షన్ సాంగ్స్ని, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని, బైబిల్ వర్స్ని ప్రతి ఒక్కటి మీ యొక్క అధ్యక్షతను వహించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా యేసయ్య, ఈ యొక్క ప్రేయర్ చేసి ఈ యొక్క ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేసిన సోఫీ అక్కకు థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మనము యాక్షన్ సాంగ్ చూసాం. సో మీరు అందరూ లేచి యాక్షన్ సాంగ్ చేయాలి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జాబిన్ అన్న వచ్చి యాక్షన్ సాంగ్ మీకు నేర్పిస్తారు. సో మీరు కూడా జాబిన్ అన్నతో కలిసి యాక్షన్ సాంగ్ చేయాలి. ఓకే, ఆర్ యూ రెడీ? ఓ ఎస్, కమాన్, యాక్షన్ సాంగ్ చేస్తాం.
Kingdom Kids. వావ్, పిల్లలు యాక్షన్ సాంగ్ బాగుంది కదా, జాబినా బాగా చేశారు కదా, మీరు కూడా చేశారు కదా. కామన్. ఇప్పుడు మనం ఇంకో కొత్త యాక్షన్ సాంగ్ నేర్చుకుంటాం. మన మధ్యలో ఉన్న నైసీ వచ్చి డ్యాన్స్ చేస్తుంది. మీరు కూడా నైసీని చూసి మీరు డ్యాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? హో ఎస్, కమాన్, అందరు లేచి నిలబడతాం. Kingdom Kids. ఓకే కిడ్స్, ఇప్పుడు ఒక స్టోరీ వింటాం. ఏ స్టోరీ అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ. మీ అందరికీ స్టోరీ అంటే ఇష్టమే కదా. మనం ఒక స్టోరీ వింటాం. మన మధ్యలో ఉన్న జాయిన్ అని వచ్చి ఒక స్టోరీ చెప్తారు. సరే, మనం అందరు బాగా లిసన్ చేస్తాం స్టోరీని, సరేనా? ఓకే, ఆర్ యు రెడీ? ఓ ఎస్. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? నేను మన ఇంట్రెస్టింగ్ స్టోరీ వింటాం. ఆర్ యు రెడీ? కమాన్. ఓ ఎస్.
ఇప్పుడు ఈ స్టోరీ పేరు ఏంటంటే ద పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఈ స్టోరీలో మనము పిల్లర్ ఆఫ్ సాల్ట్ అంటే ఎందుకు పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనే పేరు వచ్చింది, తర్వాత పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఎవరు అని మనం తెలుసుకుంటాం. దాన్ని తెలుసుకోముందు మనము ఆబ్రహాం గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ఆబ్రహాం, సారా, ఆబ్రహాం వాళ్ళ నెఫ్యూనే లోతు వీళ్ళ ముగ్గురితో పాటు వాళ్ళ సర్వెంట్స్ కలిసి ఈజిప్ట్ కంట్రీకి వెళ్తున్నారు. అప్పుడు ఈజిప్ట్ కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని రోజులు స్టే చేశారు. అప్పుడు వాళ్ళ సర్వెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్, అబ్రహాం సర్వెంట్స్ మరి లోతు సర్వెంట్స్కి క్లాషెస్ అయ్యాయి. దీనివల్ల అబ్రహాం దీన్ని అబ్జర్వ్ చేసి, అబ్రహాము లోతు ఈ ప్లేస్లో సేమ్ ప్లేస్లో ఉంటే వాళ్ళ సర్వెంట్స్ గొడవ పడతారని లోతుని పిలిచి, లోతు నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళు, నువ్వు వెళ్ళే ప్లేస్ నుంచి నేను ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ప్లేస్కి నేను వెళ్ళిపోతానని అబ్రహాం అంటాడు. ఓకే, లోతు ఏం చేస్తారంటే లోతు ఒక మంచి ఫెర్టైల్ ల్యాండ్ ఉన్న చోట చూసి నేను సోడోమ్ అనే ప్లేస్కి వెళ్తానని చెప్తాడు. ఓకే, సోడోమ్ అనే ప్లేస్కి వెళ్తున్నప్పుడు లోతు వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సర్వెంట్స్ అందరు కలిసి సోడోమ్కి వెళ్తారు. అయినా సోడోమ్లో చాలామంది సిన్నర్స్, విక్కడ్, పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది సోడోమ్లో ఉన్నారు. సో అబ్రహాం ఏం చేస్తారంటే అబ్రహాం కానాన్లో లీవ్ చేస్తారు. తర్వాత ఒక్కరోజు ఏంటంటే సోడోమ్లో పాపాలు చేసేవాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. సో దేవునికి చూసి నచ్చలేక ఒకరోజు అబ్రహాం వాళ్ళ ఇంటికి త్రీ ఏంజల్స్ వస్తారు. 3 ఏంజల్స్ వచ్చి అబ్రహాంతో మాట్లాడతారు. నేను సొడొమ్ గొమొర్రా అనే 2 సిటీస్ని దేవుడు డెస్ట్రాయ్ చేస్తున్నారు. అప్పుడు అబ్రహాంకి గుర్తొస్తుంది, సొడొమ్ అనే సిటీలో కదా నా నెఫ్యూ ఉన్నాడు, నా నెఫ్యూ కూడా డెస్ట్రాయ్ అయిపోతాడు అనుకొని దేవుని అడుగుతాడు అబ్రహాం. ఒకవేళ ఆ సిటీలో 50 మెంబర్స్ స్పిరిచువల్ మెంబర్స్ ఉంటే మీరు డెస్ట్రాయ్ చేశారంటే చేయను అంటాడు గాడ్. 40 ఉంటే కూడా చేయను అంటాడు. కానీ 10 ఉంటే దేవుడు చేస్తాడన్నారు. కాబట్టి చాలా ఫీల్ అయిపోయాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాం గాడ్తో ఏమని అడుగుతాడంటే సొడొమ్లో నా నెఫ్యూ ఉన్నాడు, మీరు డెస్ట్రాయ్ చేయముందు నా నెఫ్యూని మీరు సేవ్ చేయండి అని గాడ్ అడుగుతాడు. గాడ్ అబ్రహాం ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ అండ్ రైచియస్ పర్సన్. సో అబ్రహాం వచ్చి ఒక రైచియస్ పర్సన్. సో అబ్రహాం ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి 3 ఏంజల్స్ని గాడ్ వచ్చి లోతు వాళ్ళ ఇంటికి పంపిస్తారు. అప్పుడు లోతు వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ 2 ఏంజల్స్ ఏమంటారంటే, లోతు నువ్వు నీ చిల్డ్రన్స్ అండ్ డాటర్స్ అండ్ సన్-ఇన్-లా తీసుకొని ఈ సిటీ నుంచి వెళ్ళిపో, గాడ్ ఈ సిటీని డెస్ట్రాయ్ చేయబోతున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకండి. ఆయన అన్సాటిస్ఫాక్షన్తో లోతు వాళ్ళ వైఫ్ అండ్ డాటర్స్ ఈ సోడోమ్ని వదిలేసి ఏంజల్స్తో పాటు బయటికి వస్తారు. దీనికి ముందు లోతు వాళ్ళ సన్-ఇన్-లాని అడుగుతారు, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, దేవుడు ఈ సిటీని నాశనం చేస్తున్నారంటే అసలు లోతుని జోక్గా తీసుకున్నారు. సో ఫైనలీ లోతు వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ డాటర్స్ అందరూ ఈ సిటీ ఆ 2 ఏంజల్స్తో పాటు ఆ సిటీని వదిలేసి వస్తున్నారు. బయలుదేరేటప్పుడు 2 ఏంజల్స్ ఏమంటారంటే, మీరు బ్యాక్ సైడ్ మాత్రం చూడకండి, ఆ సిటీ డెస్ట్రాయ్ అయ్యేది మాత్రం మీరు చూడకండి అంటారు. ఓకే అని అందరూ మిడ్వేలో ఉన్నప్పుడు లోతు వాళ్ళ వైఫ్ ఆ సిటీ ఏమవుతుందని బ్యాక్ సైడ్ తిరిగి చూస్తుంది. వెంటనే తను సడన్గా ఏమైందంటే ఒక హ్యూమన్ షేప్లో ఉన్న ఒక సాల్ట్ లాగా ఒక మంచి స్టాచ్యూ పిల్లర్ లాగా తయారైపోయింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత లోతు ఏంజల్ని అడిగితే ఇది ఏంటంటే, నీ వైఫ్ దేవుని మాట వినకుండా బ్యాక్ సైడ్ సిటీని చూసింది కాబట్టి ఇది దేవుడు ఇచ్చిన పనిష్మెంట్. ఏంజల్ ఏం చెప్పారంటే, లోతు వాళ్ళ వైఫ్ ఈ దేవుని చెప్పిన దారిలో పోకుండా వెనకలో ఉన్న దారి, ఐ మీన్ ఆ లోకం, ఆ పాపాలు డబ్బులు మనీ అవి చూసింది. కాబట్టి అది కూడా దేవునికి ఇష్టం లేని పనులంతా సిన్నే కదా. సో తను దేవుని ఇష్టం లేని పని చేసింది కాబట్టి అది ఒక
పిల్లర్ ఆఫ్ సాల్ట్ లాగా మారిపోయింది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఎందుకు పిల్లర్ ఆఫ్ సాల్ట్, పిల్లర్ ఆఫ్ రాక్ అయినా కూడా ఉండొచ్చు కదా అని. వీళ్ళు ఆ జర్నీ బయలుదేరే ముందు లోతు వాళ్ళ వైఫ్తో ఏం చెప్తారంటే, మనతో ట్రావెల్ అయ్యే ఏంజల్స్కి మనము సాల్ట్ ఇవ్వాలి, కాబట్టి ఈ సాల్ట్ నువ్వు తీసుకొని వస్తావంటే, అప్పుడు లోతు వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, మన ఇంటి నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళకి మనం సాల్ట్ ఇవ్వకూడదు, అది మన కస్టమ్స్లో లేదు. కాబట్టి ఆ సాల్ట్ అనే ఒక వర్డ్ కోసం తను పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయింది. పిల్లలు ఇక్కడనే మీరు గాడ్ యొక్క పవర్ని చూడొచ్చు. అది ఎప్పుడో జరిగిన పిల్లర్ ఆఫ్ సాల్ట్ని ఇంకా ఇప్పటికి కూడా ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఉంది. కావాలంటే మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇదే ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఇంకా ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ అట్లానే ఉంది, కావాలంటే చూడండి, ఇదే పిల్లర్ ఆఫ్ సాల్ట్. సో ఇదే గాడ్ యొక్క పవర్. గాడ్ యొక్క మాట మనం వినకపోతే ఇంత చాలా డేంజరస్గా ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారంటే, నేను లోత్ అనే వైఫ్నే అంటున్నాను, కానీ లోత్ వైఫ్ యొక్క పేరు చెప్పట్లేదు. బైబిల్లో లోత్ యొక్క వైఫ్ అనే మెన్షన్ అయి ఉంది, కానీ లోత్ వాళ్ళ వైఫ్కి నేమ్ ఇవ్వట్లేదు. ఈ స్టోరీ మీరు జెనిసిస్లో చూడవచ్చు. పిల్లలు ఈ స్టోరీ యొక్క కంక్లూషన్ ఏంటంటే, మనం ఒకసారి జీసస్ని నమ్మిన తర్వాత మనం జీసస్ చెప్పే పాత్నే ఫాలో కావాలి. మనం చేసిన ఓల్డ్ సిన్స్ని మనం బ్యాక్ సైడ్ తిరిగి చూడకూడదు. అట్లా చూడకూడదు అంటే మనము ఫస్ట్ గాడ్ వైపు తిరగాలి. గాడ్ వైపు తిరగాలంటే మనము రోజు గాడ్తో టైం స్పెండ్ చేయాలి. ఏమని? రోజు గాడ్ని ప్రేస్ చేయాలి, సాంగ్స్ పాడి గాడ్తో రోజు మాట్లాడాలి, ప్రేయర్ బైబిల్ రీడింగ్ చేయాలి, చర్చ్కి రావాలి. తర్వాత ఇవి మనం దేవుని వైపు తిరిగామంటే మన లైఫ్లో జాయ్నెస్, హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ చాలా ఉంటాయి. అవి చేయకపోతే బాధ, సాడ్, తర్వాత ఇల్నెస్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కరోనా లాంటి సిచ్యువేషన్లో మనము గాడ్ వైపు తిరిగి ఇంకా గాడ్తో చాలా క్లోజ్ అవ్వాలి. ఈ ఆపర్చునిటీని మనము పాజిటివ్గా తీసుకొని గాడ్తో ఇంకా క్లోజ్ అవ్వాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము స్టోరీ విన్నాం కదా. ఈ స్టోరీ కోసం మనం ఇప్పుడు ఒక చిన్న స్మాల్ ప్రేయర్ చేస్తాం. కాబట్టి మనం ఐస్ క్లోజ్ చేస్తామా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్, కమాన్, ఐస్ క్లోజ్ చేయండి. యేసయ్య, మేము ఇప్పుడు ఒక స్టోరీ విన్నాం. యేసయ్య ద పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఈ స్టోరీలో లోతు వాళ్ళ వైఫ్ లోకంని తిరిగి చూసింది, కాబట్టి తను స్టాచ్యూ లాగా మారిపోయింది యేసయ్య. కాబట్టి మేము మిమ్మల్ని చూడాలి యేసయ్య. రోజు మేము ప్రేయర్, బైబిల్ రీడింగ్, సాంగ్స్ మీకోసం చేస్తాం, పాడదాం యేసయ్య. మీరు మాతో ఉంటారని మీ నాతో ఉంటామని ప్రేర్ చేస్తాం. ఆమేన్. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనము తెలుగులో ఒక స్టోరీ విన్నాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఒక చిన్న రీకాల్ చేసుకుంటాం. As we know, the title of the story is the pillar of salt, and here we are going to talk about mostly about Lot's wife. And we all know that Abraham and his wife Sarah and Abraham's nephew Lot had set a journey to Egypt. At the middle of the journey, there was clashes between Abraham's servants and Lot's servants. So this incident was seen by Abraham, and he can't tolerate. So he said to Lot that you set your journey towards left or right. I will choose the journey from the exactly opposite of your journey. So Lot decided it is better I have to choose a better land, fertile land, and he set his journey towards the Sodom, the land of wicked and the sinners, where there is a lot of sinners and wicked. So finally he got settled in Sodom, and our Abraham have settled in the land of Canaan, which is
mostly mentioned in our Old Testament. So one fine day, a few angels came to the house of the Abraham and said that the God is planning to attack, going to destroy the Sodom and Gomorrah city because it is having in these cities there are many sinners. So immediately when God said this, in Abraham's mind, oh, my nephews is staying in Sodom, what will happen when the God destroys it? So Abraham started to bargaining with God that, God, will you destroy the city if there is 50 righteous person? Then God said, no, I won't. And he's totally started to decrease his count. And finally he asked, what about 10? God said, of course, I will destroy if there are 10. So immediately Abraham asked that, God, my nephew Lot is in Sodom. He will, if you destroy the land of Sodom, he will also will be suffered. So please don't do it. Then what God thought, okay, let Lot get escaped from this place and then I will destroy. So after this, God sent 2 angels to the Lot house in Sodom, and these 2 angels said to Lot that, come with us with your wife and children, so that you can escape from this disaster which is going to create by God. So Lot started his journey without unwilling. Before the starting of journey, he asked his son-in-law whether he want to join with us. Then his Lot's son-in-law started mocking him. Yeah, he's a silly guy. He's making jokes. Then his son-in-law did not come with Lotu. So Lotu and his wife and his daughters and 2 angels set their journey towards the opposite direction of the Sodom, towards the hill of Zion. So after this, in the middle of the journey, what the angel said is that, don't look back to the city because it is full in destruction. So don't see it. Without caring the word of the God, Lot's wife turned backside and saw the destroyment of the cities Sodom. So at the span of the second, Lot's wife become a pillar of a salt. Lot and his daughters were unable to see this, and they asked what happened to Lot's wife, and they asked this to the angel. What they said is, your wife did not listen the word of the God, and she just saw back the world. She just saw back the world because she needs money. And then the angel said that the Lot's wife turned back because she wanted to see that houses she built and her properties are getting destroyed or not. She was not interested in God. She was interested in her money and her property. So hereby what we learned is that while we are turning back to the God, we should not see our property or money or fame, anything. We should pray to the God, and we should sing songs for the God, and we have to read Bible and do many things to the God. So hereafter what we have to do is, so here the story warns believers of this consequences of looking back on their previous life of sin before the salvation. Salvation is not good. Okay, thank you. Kingdom Kids.
Kingdom Kids. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము మెమరీ వర్డ్స్ నేర్చుకుంటాం. మన మధ్యలో ఉన్న రికిల్, జాబిన్, హాస్ని వాళ్ళు వచ్చి మెమరీ వర్డ్స్ చెప్తారు. మీరు అందరూ బై హార్ట్ చేయాలి. చేస్తారు కదా? ఆర్ యూ రెడీ? ఓ ఎస్. Kingdom Kids. ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు ద కింగ్డమ్ కిడ్స్. ఈరోజు మనం ఒక వచనం అయితే నేర్చుకోబోతున్నాము. రోమా పత్రికలోని 3వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలను పొందలేకపోవచ్చున్నారు. థ్యాంక్ యూ. Kingdom Kids. Let us take our Bible and open Romans 3rd chapter 23rd verse. For all have sinned and come short of glory of God. For all have sinned, come short of glory of God. Praise, thanks. Kingdom Kids. Hi friends, అందరికీ ప్రైజ్ ది లార్డ్. టుడే ఐ యామ్ టెల్లింగ్ మెమోరికల్ వర్డ్స్. రోమా 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈ చిన్న వాక్యము దేవుడు అలా దీవించి ఆశీర్వదించబడును గాక. థ్యాంక్ యూ. Kingdom Kids. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేస్తాం. యాక్టివిటీ వచ్చి రేసి వచ్చి చెప్తాడు, మీరందరూ చేయాలి. ఓకే, ఆర్ యూ రెడీ? ఓ ఎస్. Kingdom Kids. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న స్టోరీ, అది దేని గురించి అంటే మాత్రం మనం దేవునిలో ఎదగక ముందు ఎలా ఉన్నాం, మన దేవునిలో ఎదిగిన తర్వాత ఎలా ఉన్నాం, మనం పరిశుద్ధంగా ఉన్నామా, ఉంటే ఎలా ఉన్నాం అనే దాని గురించి నేను మాటలు రాని పుస్తకం లాగా చెప్తున్నాను. ఓకే, మనం ఒక పేపర్ని కలర్ చేసి బ్లాక్ కలర్ అంటే మన దేవునిలో ఎదగక ముందు మనం హృదయ ఎలా ఉంది అనగా మనం చెప్పితే మాత్రం బ్లాక్ కలర్ దేని సూచిస్తుందో మీ అందరికి తెలుసా ఫ్రెండ్స్? పాపం, దొంగతనం, సాతాను, అలాగే చాలా పాపానికి ఇది బాగా సూచిస్తుంది. దీన్ని నుంచి మనల్ని ఈ కాపాడడానికి ఒకటి వస్తుంది. దీన్ని మనం పక్కన పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఆ బ్లాక్ కలర్ని మనం పోగొట్టడానికి, మన హృదయాన్ని పరిశుద్ధంగా చేయడానికి వచ్చే కలర్ ఏంటంటే రెడ్ అంటే ఏంటి? యేసుని రక్తం, యేసయ్య రాజ్యం, యేసయ్య మనల్ని తీసుకువెళ్తున్నారని, యేసయ్య వస్తున్నారని కూడా సూచన. ఇది మన బ్లాక్ కలర్ని రెడ్ కలర్లోకి మారుస్తుంది. దీన్ని కూడా మనం ఒక పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత మన హృదయం ఎలా అవుతుందో తెలుసా? లైక్ వైట్ అంటే పరిశుద్ధత, అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఉంటారు యేసయ్య. అలాగే అప్పుడు మన పరిశుద్ధత ఎలా అయిందంటే వైట్ కలర్. దీని నుంచి మనం ఇది అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే బ్లూ అనగా బాప్తీసం. అంటే మనం సపోజ్ స్కూల్కి వెళ్ళిన వెంటనే మనకి ఆ టీనేజ్ పడింది. ఎందుకు? మన పేరు సార్స్ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర మన పేరు ఉంది. అందుకే మన పేరు పిలిచిన వెంటనే ఎస్ఆర్ అని అంటాం. ఎందుకు? మనం వచ్చాము, సార్ నేను ఉన్నాను సార్ అని అన్నారు. అలాగే ఇది కనుక మన హృదయంలో ఉంటే మనం పరలోకంలో మన పేరు రాసినట్టు, మన పేరు అందులో ఉన్నట్టు. తర్వాత మనం దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకున్నాం.
పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఎలా అవుతుందో తెలుసా? గ్రీన్ అంటే ప్రశాంతత. ప్రశాంతత అంటే మనం దేవునిలో ఒక చెట్టులాగా ఎదగాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక పచ్చని చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నామనుకో నీడొస్తుంది. బయట వర్షం పడినా ఆపిద్ది. అబ్బాయి ఈ చెట్టు ఎంత బాగుంది, దీని కింద కూర్చుంటే కూడా మనకు నీడనిస్తుంది అనేటట్టుగా ఉంటుంది ఒక చెట్టు, పచ్చని చెట్టు. అదే మనం ఒక ఎండిన చెట్టు దగ్గరికి వెళ్దాం, వెళ్ళి అక్కడ కూర్చుంటే అది మనకు నీడనివ్వదు. బయట వర్షం వచ్చినా అది ఆపదు. అది సాతానిది. తర్వాత మనం దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత మన జీవితం ఎలా అవుతుందో తెలుసా ఫ్రెండ్స్? లైట్ ఎల్లో గోల్డ్ అంటే బంగారం. మనం పరిశుద్ధంగా మారినట్టు సూచన. మనం పరలోకానికి వెళ్ళాం, స్వర్గం. మనం ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వెళ్ళాం. బంగారం అన్నదానికి ఇది ఒక సూచన. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక సైడ్ అని పెట్టుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? లైట్ దిస్. మన జీవితంలో బ్లాక్, రెడ్, వైట్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఈ కలర్స్ కనుక ఉంటే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. మనం పరిశుద్ధంగా ఉన్నామా లేకపోతే ఇలా చేయి, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా మారుతావు. అలాగే మనం ఇందులో నుంచి నేర్చుకోవాలి. మనం ఏంటంటే ఈ పేపర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? నువ్వు పాటల్లో ఎదగాలి, ప్రార్థన, వాక్యం, సాక్ష్యం, కానుకలు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎదగాలి. ఎదిగితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే నేర్చుకోండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్, బాయ్. Kingdom Kids. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము క్విజ్ ప్లే చేస్తాం. కమాన్, మన మధ్యలో ఉన్న జాబిన్ వచ్చి క్విజ్ చెప్తారు. మీరు అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. చేస్తారు కదా? కమాన్, ఆర్ యూ రెడీ? ఓ ఎస్. Kingdom Kids. హలో కిడ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు ఒక గేమ్ ఆడతాం. ఏ గేమ్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే జీసస్ పుట్టే ముందు, న్యూ టెస్టిమెంట్లో అంటే జీసస్ పుట్టే తర్వాత. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, అన్న ఒక స్టోరీ చెప్పినారు కదా, ఆ స్టోరీ ఏ టెస్టిమెంట్లో ఉంది? మీకు 5 seconds టైము, సరేనా? దాని లోపల మీరు కనిపెడతారు. 1 2 3 4 5. ఎస్, కరెక్ట్. ఏ ఆన్సర్ అంటే అది ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది, సరేనా? ఇంకా సెకండ్ క్వశ్చన్, ఓకేనా కిడ్స్? సెకండ్ క్వశ్చన్ ఏమంటే, జీసస్ మిరాకిల్ చేశారు కదా, ఆ మిరాకిల్ ఏ టెస్టిమెంట్లో ఉంది? మీకు 5 seconds టైం. కంటిన్యూ. 1 2 3 4 5. టైమ్ ఓవర్. ఎస్, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. న్యూ టెస్టిమెంట్లో ఉంది. థర్డ్ క్వశ్చన్ పోతామా? జీసస్ సెకండ్ కమింగ్ ఉంటుంది కదా, అది ఏ టెస్టిమెంట్లో ఉంది? 5 4 3 2 1. టైమ్ ఓవర్. కమాన్ కిడ్స్, కరెక్ట్. న్యూ టెస్టిమెంట్లో ఉంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే, ఇంకా దావీద్ గోలియాత్ ఉంది కదా, అది ఏ టెస్టిమెంట్లో ఉంది? 5 seconds టైం. 5 4 3 2 1. కమాన్, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్, గుడ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏమంటే, డానియల్ అండ్ లయన్స్ స్టోరీ విన్నారు కదా, అందరు వింటారు.
అది ఆ స్టోరీ ఏ టెస్టిమెంట్లో ఉంది చెప్పాలి మీరు. 5 4 3 2 1 కమాన్, కరెక్ట్ ఆన్సర్. అది కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. సరేనా కిడ్స్? ఓకే బాయ్. ఇట్లాంటి కిడ్స్ నెక్స్ట్ సాటర్డేలో కలుస్తాం. రాండి, బాయ్. Kingdom Kids. ఓకే పిల్లలు, ఇప్పుడు మనము సండే స్కూల్ ఎపిసోడ్ లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం కాబట్టి మనం క్లోజింగ్ ప్రేయర్ చేస్తాం. సో క్లోజింగ్ ప్రేయర్ చేయముందు మీకు 3 ప్రేయర్ టిప్స్. ఫస్ట్ మనము ఈ వరల్డ్లో ఉన్న అందరికీ మనం ప్రేయర్ చేయాలి. ఎందుకంటే మనం వరల్డ్లో ఉన్న అందరికీ ప్రేయర్ చేస్తే లార్డ్ నుంచి మనకు వచ్చే బ్లెస్సింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో సెకండ్, మనము కరోనా రిలీఫ్ అండ్ కరోనా వ్యాక్సిన్ కనుక్కోడానికి మనం ప్రేయర్ చేయాలి. సో కరోనా వ్యాక్సిన్ వస్తే మనం అందరం కరోనా నుంచి రిలీఫ్ అవుతాం. సో థర్డ్, మనము మన ఫ్యామిలీ చర్చ్ కోసం ప్రేయర్ చేయాలి. కాబట్టి మీరు ప్రేయర్ చేస్తారు కదా, లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రేయర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ అమ్మ వచ్చి ప్రేయర్ చేస్తారు. అందరూ ఐస్ని క్లోజ్ చేయండి. కమాన్, ఆర్ యూ రెడీ? ఓ ఎస్. అండ్ లాస్ట్లో మనకు పాస్టర్ సార్ వచ్చి బ్లెస్సింగ్ ఇస్తారు. సో అందరు కళ్ళు మూసుకుంటాం. కమాన్. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మన అన్నలు అక్కలు చెప్పిన స్టోరీస్ మరి స్కిట్లు అన్నీ చూశారు కదా. యాక్టివిటీస్లు అన్నీ బాగున్నాయి కదా. మీరు కూడా అలా చేస్తారా? అయితే మనం ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తాము చక్కటి ఆరోగ్యాల గురించి. క్లోజ్ యువర్ ఐస్, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, సర్వాధికారి, నిత్యము స్తుతింపబడుతున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా చిన్న బిడ్డల్ని దర్శించండి, వాళ్ళకి చక్కటి ఆరోగ్యాలు దయచేయండి, వాళ్ళకి మంచి జ్ఞానముతో నింపండి. ప్రభువా ఈ యొక్క పిల్లలు చేసిన ప్రతి కార్యక్రమమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన రానున్న తరాల్లో ప్రభువా బిడ్డలు నాయన ఇదిగో తొట్టెల్లో పోకుండా బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా మీరు నీ సన్నిధిలో బిడ్డలు బలపరచండి. వాళ్ళ భవిష్యత్తులు బంగారు బాట వేయమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, సారబోడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఈ చిన్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఆత్మాధీనంలో జరిగించి ఆ చంటి బిడ్డలు అయ్యా ఇదిగో చేస్తున్న ప్రతిదీ కూడా మీరు చూసారయ్యా. స్టోరీస్లో మీరున్నారు. అలాగే ప్రభువా ఇదిగో నాయన వర్సెస్లో నెంబర్స్లో ప్రతి ఒక్క విషయంలో కూడా తండ్రి మీరు సహాయం చేశారు. తండ్రి చంటి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా రానున్న దినాల్లో నీ బిడ్డలు మంచి ప్రయోజకులుగా చేయమని వాళ్ళకు ఇచ్చిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లిదండ్రులు సంతోషపడే బిడ్డలుగా చేయమని, దీర్ఘాయుష్ చేత బిడ్డలు తృప్తిపరిచి చక్కటి ఆరోగ్యాలతో నింపి మీరే బలపరచమని, చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని ఈ చంటి బిడ్డలు దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ముగించుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు మన తోడు సకల పరిశుద్ధులకు ప్రత్యేకముగా చిన్నపిల్లల పరిచర్య ఎంతటికీ ప్రభురాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 చిల్డ్రన్, మే గాడ్ బ్లెస్ యూ.